సంతోషంగా ఉన్నారా? బైబిల్లో లాస్ట్ వీక్ కూడా మనం కొన్ని వారాలుగా ఇజ్రాయెల్ గురించి, వాగ్దాన భూమి గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో బైబిల్లో మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఎక్కడికి ప్రయాణమయ్యారు? ఖానాన్కి ప్రయాణమయ్యారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. సో వాగ్దాన భూమి, ప్రామిస్ ల్యాండ్ దేనికి సూచన అంటే గాడ్స్ డొమినియన్కి సూచన. ఇట్స్ ఎ రెల్మ్ ఆఫ్ గాడ్స్ డొమినియన్. అంటే నీ వాగ్దాన భూమిలోకి నువ్వు ప్రవేశించావంటే, నీ వాగ్దాన భూమిలోకి నువ్వు అడుగు పెడుతున్నావంటే దేవుని యొక్క డొమినియన్ ఉన్నటువంటి ఆ ప్రపంచంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు అని అర్థం. అంటే దేవుడు ఏలుబడి చేసేటువంటి ఆ లెవెల్లోకి నువ్వు ప్రవేశిస్తున్నావు అని అర్థం. ఆమేన్. వాగ్దాన భూమి అంటే ఇప్పుడు మనం ఇజ్రాయెల్, ఐగుప్తు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాగ్దాన భూమి అంటే అర్థం ఏంటి మనకి? దేవుడు నీకేం వాగ్దానం చేశాడు? దేవుడు నీకు స్వాస్థ్యంగా స్వతంత్రించుకోమంటున్నాడు. దాన్ని నువ్వు ఎప్పుడైతే పొజెస్ చేసుకుంటావో, నువ్వు స్వాధీనపరుచుకుంటావో, అది నీ యొక్క వాగ్దాన భూమి. పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, దేవుడు నీకేం చెప్పాడు? దేవుడు నీకేం వాగ్దానం చేశాడు? దాన్ని నువ్వు ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటావో అది నీ వాగ్దాన భూమి. అంటే దేవుడు నీకు చాలా వాగ్దానాలు ఇచ్చాడు, చాలా విషయాలు మాట్లాడాడు, చాలా విషయాలు నీకు చూపించాడు. దాన్ని నువ్వు ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటావో, ఆ రెల్మ్లోకి ఎప్పుడైతే అధికారం తీసుకొని ప్రవేశిస్తావో, అప్పుడు నీకేమవుతా ఉన్నది? నీ వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకుంటా ఉన్నావు. ఆమేన్. సో ఇజ్రాయిల్ కంట ఒక వాగ్దాన భూమిని ఆయన వాగ్దానం చేశాడంట. ఒక ప్రామిస్ ల్యాండ్ గురించి మాట్లాడాడంట. ఏంటది? ఒక ప్లేస్ ఉంది, ఒక ల్యాండ్ ఉంది, లేకపోతే ఒక భూభాగం ఉంది. అక్కడికి మీరు వెళ్ళాలి. ఈ ఐగుప్తులో ఉండటానికి లేదు, మధ్యలో అరణ్యంలో ఉండటానికి లేదు. ఇంకా మీ డెస్టినేషన్ ఏంటి? మీరు వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి? ఖానాను, అంటే వాగ్దాన భూమి అనమాట. ఓకే. సో కాబట్టి మోషే ఏం చేశాడు? జాతవేనండి, అందరు బయలుదేరి వచ్చారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. దేవుడు కార్యాలు చేసి వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చాడు. ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది ఉన్నారా? 40, 20? సరే, మీరు ఎంత అంటే అంత. సరే, కొన్ని లక్షల మంది. 40, 20? 40ఏనా? సరే, 40 లక్షల మంది బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు ఒకటి చెప్పాడంటే, ఏమన్నాడు? మీ వాగ్దాన భూమిలోకి నేను తీసుకెళ్తున్నాను. అందరు బయలుదేరి మూటా ముళ్ళ అంతా సర్దుకొని, ఇంకా పక్కన వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఎత్తుకొని, జ్యువెలరీ అంతా ఎత్తుకొని, ఆభరణాలన్నీ తీసుకొని ఏం చేశారు? సైలెంట్గా పొద్దున్నే బయలుదేరి మొత్తం ఎడారిలో పడి బయలుదేరారు. సో ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? వాగ్దాన భూమిలోకి వెళ్తున్నారు. అందరూ చెప్తారా? నా వాగ్దాన భూమిలోకి నేను వెళ్తున్నాను అంటే ఏంటి? దేవుడు నీకేం వాగ్దానం చేశాడో నువ్వు దానికోసం వెళ్తున్నావు. నాకు ఇంకా చేయాల్సింది, చూడాల్సింది ఏమి లేదు, అంతా అయిపోయింది అనుకున్నావు అనుకో, ఇంకా నీకు వాగ్దాన భూమి ఏమి లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. సో అలాగే ఇక్కడ మోషే ఏం చేశాడు? కాబట్టి సరే, మనము ఈ ఖానాన్ దగ్గరికి వచ్చాం కాబట్టి దాన్ని ముందెళ్ళి చెక్ చేసుకొని రావాలి. కాబట్టి 12 గోత్రాల్లోంచి 12 మంది పెద్దల్ని తీసుకొని వాళ్ళకి ఏం చెప్పాడు? ఎల్డర్స్ని సెలెక్ట్ చేసుకొని ఏమన్నాడు? మీరందరూ వెళ్ళి ఆ యొక్క ల్యాండ్ని, ఆ భూభాగాన్ని చూసి అక్కడ ఏముందో, ఎలా ఉందో, ఎవరెవరున్నారో, పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటన్నిటినీ చెక్ చేసి గమనించి నాకు ఒక రిపోర్ట్ తీసుకురామని చెప్పాడు. ఓకే, అందరు బయలుదేరారా? బైబిల్లో ఏముందంటే 40 రోజులు, తెలుగులో ఒక మాట ఉంటుంది, రెక్కి కాశారు, రెక్కి నిర్వహించారన్నమాట. అంటే ఏంటి? స్పై చేశారు. 40 రోజులు చూస్తూ ఉన్నారంట. ఏంటది? 40 రోజులు.
నేనేమనుకుంటా అంటే 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో గుండా వాళ్ళని తీసుకొని వస్తా ఉన్నాడు కదా. 40 సంవత్సరాలని ఒక 40 రోజులు టైం ఇచ్చి 40 రోజుల్లో మీరు డిసైడ్ అవ్వండి వెళ్ళాలా లేదా అని ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటాడు అనుకుంటున్నాను. సో ఈ 40 రోజులు వాళ్ళు చూస్తూ ఉన్నారంట, ఆ ప్రదేశాన్ని అంతటి చూస్తూ ఉన్నారు, ఎవరున్నారు, ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి. నేను అనుకుంటాను వాళ్ళు ఎప్పుడు అట్లాంటివి తిని ఉండరు. అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ అన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఓకే, సో దేవుడు మనల్ని వీఆర్ డిజైన్ ఫర్ మోర్. దేవుడు ఇంకా మనల్ని ఉన్నతమైనవి చూడటానికి, శ్రేష్టమైనవి చూడటానికి, ఒక మహిమలోంచి ఇంకో మహిమలోకి నడవటానికి దేవుడు మనల్ని అలా డిజైన్ చేశాడు. అందుకే ఎవరికైతే ఆశ ఉంటుందో, ఆకలి ఉంటుందో, అదొక గిఫ్ట్ అనమాట. సో ఎవరికైతే తపన ఉంటుందో, ఇంకా నేను ఉన్నతమైన చూడాలి, ఇంకా నేను శ్రేష్టమైన చూడాలి, నేను ఇక్కడితో ఆగిపోవట్లేదు, నేను ఇక్కడితో తృప్తి చెందలేదు, ఎవరికైతే అది ఉంటుందో అదంట, అది ఏం చేస్తుందంటే త్యాగం చేయటానికి మిమ్మల్ని నడిపిస్తుందంట. నాకు చాలు ఇంకా అన్నప్పుడు ఎలా ఉంటుంది, చాలా ఇంకేం అవసరం, ఇంకా నేను కష్టపడాల్సిన అవసరం, ఏం త్యాగం చేయాలి, నాకు ఇంకా నేను చూడాల్సింది చాలా ఉంది. దెర్ ఈజ్ మోర్. అంతా చెప్తారా, దెర్ ఈజ్ మోర్. చూడాల్సింది చాలా ఉంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాక్యం విని అంతా తెలిసిపోయింది అనుకుంటే నువ్వు అక్కడితో ఏమవుతావు, ఆగిపోతావు. సో అందుకే దేవుడు ఏమంటా అన్నాడు, ఈరోజు చూడాల్సింది చాలా ఉంది అంటున్నాడు. ఏంటంట, చూడాల్సింది చాలా ఉంది. చెప్తారు అందరూ, చూడాల్సింది చాలా ఉంది, ఆత్మీయంగా చూడాల్సింది చాలా ఉన్నది. సో అదంట, అట్లాంటి ఆశ కలిగిన వాళ్ళంట, వాళ్ళకి ఏమైందంట, త్యాగం చేయటానికి అది నడిపిస్తుందంట వాళ్ళని. ఆమేన్. ఒకసారి వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదామా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27, 28 వచనాలు. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు, మొత్తం 12 మంది వెళ్ళారు చూడటానికి. వాళ్ళందరూ ఏమంటా ఉన్నారు, వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొచ్చి చెప్తా ఉన్నారు, సమాచారం చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు, వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే మరియు అక్కడ అనాకీలను చూసిమి. వీళ్ళు చూసినప్పుడు అంట వాళ్ళకి తెలిసిన ఒక బ్యాచ్ అక్కడ ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారంట, అనాకీలు అంటే ఎవరు, సన్స్ ఆఫ్ ఆనక్ అంటే వాళ్ళు బలవంతులు అనమాట, చాలా పెద్ద కనబడతారు. సో ఆ దేశంలో ఎవరున్నారంట, లేకపోతే ఆ ప్రాంతంలో ఎవరున్నారంట, అక్కడ నివసించే జనులంట బలవంతులంట, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ సో ఈ 12 మంది వెళ్ళారు. 12 మంది చూసి అందులో 10 మంది వచ్చి ఏం చెప్తా ఉన్నారు, ఈ 2 వచనాల్లో ఉంది కదా, ఆ విషయాన్ని మాట్లాడుతాను. మేమేం అక్కడ చూసిన వాళ్ళు చాలా బలవంతులు. ఇంకేం చెప్తున్నారు, మీ అందరికి ఒకటి చెప్తాను వినండి. పెద్ద పెద్దవి శ్రేష్టమైన చూడాలని ఆశ ఉందా అందరికి? సరే, లైఫ్ని కొంచెం రివర్స్ చేద్దాం, వెనక్కి వెళ్దాం. ఏమీ లేనప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు ఒక దానికోసం ప్రార్థన చేసావు, అది నీ చేతిలోకి వచ్చింది. కొన్నిసార్లు కష్టం అనిపించింది కదా, కష్టం అనిపించినా అది నీ చేతిలోకి వచ్చింది. వచ్చినాక ఏమైంది, అది నీ చేతిలోకి వచ్చినాక నీకేమనిపిస్తుంది, అబ్బా భలే ఉంది అనిపిస్తుంది, తొందరగా వచ్చింది, లేకపోతే ఇది చూస్తానని అనుకోలేదు అనే ఆలోచనలు మనకు వస్తాయి. అలాగే అక్కడి నుంచి మళ్ళా ముందుకు వెళ్ళాలనుకో, మళ్ళా ముందుకు చూస్తున్నప్పుడు అక్కడేముంది, దాన్ని చూస్తున్నప్పుడు
సరే, అర్థం కాని వాళ్ళకి నీకు 5,000 శాలరీ అనుకో, నీకు 30,000 శాలరీకి వెళ్ళాలి నువ్వు, లేకపోతే 50,000 శాలరీకి వెళ్ళాలా. నువ్వు అది చూసినప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా కష్టం అనిపిస్తుంది. వింటున్నారా? చాలా కష్టం అనిపిస్తుంది. దాన్ని చూడాలంటే చాలా అబ్బో ఎంతమందిని దాటి వెళ్ళాలి, లేకపోతే మధ్యలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఆలోచనలు మనకు వస్తాయి. అవునా? కానీ నువ్వు నీ వాగ్దానం పట్టుకోవడానికి, నీ వాగ్దాన భూమిలోకి నువ్వు నడవటానికి, అంటే నీ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడి, నువ్వు ప్రార్థన చేసి, కనిపెట్టి దానికోసం వెళ్ళావు, అది దొరికింది. అప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ అక్కడ 30,000 లేకపోతే 50,000 శాలరీ ఉన్న ఒక వ్యక్తిని నువ్వు తొలగించి నీ స్థానాన్ని అక్కడ తీసుకెళ్తున్నావు, నువ్వు నీ స్థానాన్ని అక్కడ సెట్ చేసుకుంటున్నావు. అవునా కదా? ఏమన్నా ఫాలో అవుతున్నారు లేదా? నీకు 5,000 శాలరీ, 30,000 శాలరీకి నువ్వు వెళ్ళాలనుకో, ప్రార్థన చేసి దేవుని కృప వల్ల అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఏంటి? ఆల్రెడీ అక్కడ 30,000 శాలరీలో ఉన్న వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు? డిస్ప్లేస్ చేస్తున్నావు. అర్థమవుతుందా లేదా? ఆ వ్యక్తిని తొలగించి పక్కన పెట్టి నువ్వేం చేస్తున్నావు? ఆ సీట్లోకి వెళ్ళి నువ్వు కూర్చుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? నీకు 30,000 శాలరీ నీకు ఇస్తున్నారు. అర్థమవుతుందా లేదేం చెప్తున్నాను? అలాగే వీళ్ళు ఒక దేశానికి వెళ్ళాలి, వీళ్ళకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వాళ్ళ పితరులైనటువంటి అబ్రహాంకి, ఇస్సాకు ఆయన వాగ్దానం చేశాడు, కానాను దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ వాగ్దానం అలానే నిలిచి ఉంది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే టైం వచ్చింది. కానీ ఆ వాగ్దాన భూమిలో ఎవరున్నారు? నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, నువ్వు నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే, నీ వాగ్దాన భూమిలోకి నువ్వు అడుగు పెట్టాలంటే అది ఖాళీగా ఉండదు. అక్కడ ఆల్రెడీ ఆ స్థానాన్ని కబ్జా చేసిన వాళ్ళు, ఆ స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు, లేకపోతే అక్కడ పెద్ద పెద్దవి ఉంటాయని చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? మనం వాటిని తన్ని బయటికి లాగి నీ స్థానాన్ని అక్కడ భర్తీ చేసుకోవాలి. అందుకే నేనేం చెప్పాను? వాగ్దాన భూమిలోకి ప్రవేశించడం అంటే ఏంటి? యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రెల్మ్స్ ఆఫ్ గాడ్స్ డొమినియన్. దేవుని యొక్క ఆధిపత్యాన్ని నువ్వు అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ నీ యొక్క స్థానాన్ని నువ్వు పదిలపరుస్తూ ఉన్నావు, సెటిల్ అవుతున్నావు. అక్కడ ఏంటంటే అక్కడున్న వారందరినీ పక్కకు తొలగించి నువ్వు అక్కడికి వెళ్ళాలి. అర్థమైందా లేదా? సో 12 మంది వెళ్ళారు, చూస్తూ ఉన్నారు. 2 మాత్రం వేరుగా చూశారు. ఓకే, కానీ మిగతా 10 మంది ఏం చూశారు? అక్కడ అన్ని పెద్ద, సింపుల్గా చెప్పాలంటే 5,000 పెద్ద, లేకపోతే ఎక్కువ, లేకపోతే 30,000 ఎక్కువ? 5,000 5,000 ఎక్కువ, 30,000 ఎక్కువ? వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? 30,000 దానికి వెళ్తున్నారు. 30,000 పెద్దదే కదా. పెద్దది అన్నప్పుడు పెద్దవి ఉంటాయి అక్కడ. అర్థమైందా లేదా? ఏముంటాయి అక్కడ? పెద్ద ఉంటాయి. సో ఏం చేయాలి? ఇక్కడ వీళ్ళు 10 మంది చూస్తూ ఉన్నారు, ఆ ప్లేస్ని చూస్తూ ఉన్నారు, దాన్ని కనిపెడతా ఉన్నారు. వీళ్ళు 40 రోజులు కనిపెట్టినప్పుడు వీళ్ళకి ఏం అర్థమైంది? వీళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇంకా అక్కడికి వెళ్ళి మనము మన వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోలేము, మన స్థానం అనేది, లేకపోతే మన కంట్రీని ఎవరో స్వాధీనపరుచుకున్నారు, అక్కడికి మనం వెళ్ళి మనం ఉండలేము అని డిసైడ్ అయ్యారు. అర్థమవుతుందా లేదా? బట్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయంగా వెళ్ళదుము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలదన్నాడా? ఏమన్నాడు? కరెక్ట్ చదివారు లాస్ట్ వచనం. లాస్ట్ లైన్ ఏం చదివారు? దాన్ని జయించుటకు మన శక్తి చాలనను. లెట్ us go up at once and take possession, for we are well able to overcome it. కాలేబు ఏం చూస్తా ఉన్నాడు? దేవుడు ఏం చూస్తున్నాడో, దేవుడు ఆల్రెడీ ఏం చూశాడో దాన్ని కాలేబు చూస్తూ ఉన్నాడు. మిగతా 10 మంది ఏం చూశారు?
వాళ్ళకేమనిపించిందో, వాళ్ళకేం కనపడుతుందో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి చెప్తా ఉన్నారు. నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలా? దేవుడు నీకేం చెప్పాడో దాన్ని నువ్వు చూడటం నేర్చుకోవాలా. మళ్ళీ చెప్తున్నా, నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీకేం కనపడుతుందో దాన్ని చూడకూడదు. నువ్వు దేవుడు ఏం మాట్లాడాడో, దేవుడు ఏం చెప్పాడో, దాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడో అలా చూడటం నేర్చుకోవాలి. అదే బ్యాచ్లో ఉన్నారండి. ఒక వ్యక్తి ఏమంటున్నాడు వచ్చి ఇప్పుడు, దాన్ని మనము ఓవర్కమ్ చేయొచ్చు, దాన్ని మనము స్వాధీనపరచుకోవచ్చు అంటున్నాడు. మిగతా 10 మంది ఏమంటున్నారు? అక్కడ బలవంతులు ఉన్నారు, అక్కడ అనాకీలు ఉన్నారు, లేకపోతే అక్కడ అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, మన వల్ల కాదంటున్నారు. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? మనం స్వాధీనపరచుకోవచ్చు అంటా ఉన్నాడు. అలా చెప్తారా? నా వాగ్దానాన్ని, నా వాగ్దాన భూమిలోకి నేను నడవగలను, నేను స్వాధీనపరచుకోగలను. సో ప్రతిసారి మనము ఏం చేస్తామంటే, అపవాది ఏం చేస్తున్నాడో దానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో 2 ఉంటాయి. ఒకటేంటంటే దేవుడు ఏం చూపిస్తున్నాడో దాన్ని చూడగలటం. రెండోది ఏంటంటే అపవాది ఏం చేస్తున్నాడో దానికి మనం ప్రతిస్పందించి పనిచేయటం. $5,000 శాలరీ, లేకపోతే 10,000 శాలరీ. ఈ 10,000 శాలరీలో నీకు అప్పుడప్పుడు డబ్బులు సరిపోనప్పుడు, కొన్నిసార్లు నష్టం వచ్చి, కొన్నిసార్లు కీడు వచ్చి, లేకపోతే కొన్నిసార్లు అప్పు అయ్యి ఆ డబ్బులు సరిపోనప్పుడు నువ్వు ప్రతిస్పందిస్తావు, రియాక్ట్ అవుతూ ఉంటావు. ఏమని? ఈ 10,000 సరిపోవట్లేదు, దీంట్లో కూడా మందులకి వాటికి వీటికి ఖర్చు అవుతా ఉన్నాయి, ఇంకా లాభం లేదు, ఇట్లా బతకూడదు, నేను ఏదో ఒకటి ఈసారి ఎట్లయినా ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆలోచన వచ్చింది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అట్లా చేయబాక అంటున్నాడు. ఎందుకని? నీకు ఈసారి 20,000 వచ్చినాయి అనుకో, ఏమైంది? 20,000లో కూడా మళ్ళా అవి అప్పులు అవుతా ఉంటాయి, ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ కాలేబ్ వేరే విధంగా చూశాడంటే, ఏం చూశాడు? దేవుడు ఏం వాగ్దానం చేశాడో, దేవుడు ఎలా చూశాడో దాన్ని చూశాడంట కాలేబ్. అందుకే కాలేబు వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడట్లా. అందుకేమంటున్నాడు? దేవుడు ఎలా చూస్తున్నాడో చూశాడు కాబట్టి, తన మైండ్ సరిగా ఉంది కాబట్టి, అది చూసినప్పుడు ఏమంటున్నాడు? ఇది మనం స్వాధీనపరచుకోవచ్చు, ఇది పెద్ద కష్టమైన పని కాదంటున్నాడు. అందుకు చెప్తారా, నా వాగ్దానాల్ని నేను దేవుడు చూస్తున్నట్టు దేవుని దృష్టితో ఈ దినం నుంచి నేను చూస్తాను, దాన్ని నేను స్వాధీనపరచుకుంటాను. ఆమేన్. 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమన్రి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయెల్తో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఎంతమందికి ఆలోచన ఉంది? ఉదాహరణకు మీరు బిజినెస్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా జాబ్లో ఉన్నా, ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? ఆ పొజిషన్కి వెళ్ళాలంటే చాలా కష్టం అండి, అది చూడాలంటే చాలా కష్టం అండి. ఎంతమందికి అనిపిస్తూ ఉన్నది? అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా కష్టం అండి, జీవితకాలం పట్టిద్దండి. ఈ మాటలు మాట్లాడారా? మిమ్మల్ని చూస్తుంటే కొంతమంది చూసి నాకేమనిపిస్తుంది అంటే, ఈ బతుకు జాలు, ఆయన తొందరగా వస్తాడంటారు, ఆయన తీసుకెళ్తే చాలా అన్నట్టుంది. ఎంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? చాలా ఈ బతుకు. భూమిని ఎవరికి ఇచ్చాడంట? భూమి ఎవరికి ఇచ్చాడంట? నరులకు ఇచ్చాడంట. భూమిని ఏమంటున్నాడు ఆయన? స్వతంత్రించుకోమంటున్నాడు, స్వాధీనపరచుకోమంటున్నాడు. నీ స్వాస్థ్యం, అందరూ చెప్తారు, నీ స్వాస్థ్యము ఈ భూమి మీద ఉంది.
ఎక్కడుంటే ఎక్కడికో పోతా అనబాకు. అందరు చెప్తారా? ఇప్పుడున్నా సరిపోదని చెప్పండి. పక్కన వైపు తిట్టి చెప్పండి, ఈ లెవెల్ సరిపోదని చెప్పు. ఈ లెవెల్ సరిపోదు. కొంతమంది చెప్పట్లా. చాలా అయితే మిగతా వాళ్ళు చాలా అనమాట. ఎవరికైతే సరిపోయిందో ఇంకా ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే ఉన్నావో సరిపోయింది అనుకుంటావో ఆ రోజు నుంచి సరిపోదు. ఎప్పుడైతే ఇంక చాలే అనుకుంటావో అప్పటి నుంచి డబ్బులు సరిపోవు, పరిస్థితులన్నీ ఆపోజిట్గా డిఫరెంట్గా అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏం చేయాలి? ప్రతిసారి ఏం చేయాలా? అందరూ చెప్తారా? ఆకలి ఉండాలా, ఆత్మీయ ఆకలి ఉండాలి. తృప్తి చెందకూడదు ఎప్పుడు. రెండు లక్షల మంది 40 లక్షల మంది బయలుదేరి వస్తున్నారు. ఎడ్జ్కి వచ్చారు, వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. ఇప్పుడు ఈ 12 మంది డిసైడ్ చేయాలి వెళ్ళాలా వద్దా అని. ఏమండి, ఈ 40 లక్షల మందిలో నువ్వు ఒక వ్యక్తి అనుకో. 40 సంవత్సరాలు ఎండల్లో పడి తిరిగి వచ్చావు. వింటున్నారా? 40 సంవత్సరాలు ఎండలో పడి తిరిగి వచ్చావు. అదిగో ఇక నీ ఏమంటారు, ఇంక నీ డూప్లెక్స్ హౌస్ అదిగో, లేకపోతే అదిగో నీ 5 ఎకరాల పొలం అదిగో అక్కడ కొంచెం అదిగో కనపడుతుంది, అదే అన్నారనుకో. నువ్వేం చేస్తావు? ఈ మధ్యలో కొంతమంది చెప్తున్నారు అక్కడ మనం పోలేం, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్ళావంటే నిన్ను కూడా తినేస్తారని చెబుతున్నారు. నువ్వేం చేస్తావు? 40 సంవత్సరాలు కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను, నువ్వేం డిసైడ్ అవుతావు? ఏది జరిగితే అది జరిగినాయి, ఏదైతే అది అవ్వని. ఇప్పుడు దాకా ఆశపడ్డాను, ఇప్పుడు దాకా కనిపెట్టాను, ఇప్పుడు దాకా వెయిట్ చేశాను, దానికోసం నేను ఎట్లయినా పోతా అనుకుంటావా? కానీ 12 మందిలో 10 మంది ఏం చేశారంట? వీళ్ళందరి మైండ్లు మార్చేశారంట. మేము 40 రోజులు చూసి వచ్చాము, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా తినేస్తున్నారు, వాళ్ళు భూమి మీద ఉన్నాయన్నీ వాళ్ళు భక్షించేస్తున్నారు, వాళ్ళకి అది ఆహారంగా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాం అనుకో, మనం ఎంతమంది అండి? 40 లక్షల మంది. వాళ్ళకేం చెప్తున్నావు? కొంతమందిని చూసి ఏమంటున్నారు? కొన్నిసార్లు దేవుడు మనకి వాగ్దానం చేసినవి మనం దగ్గర దాకా వస్తాం, ఈ మధ్యలో మైండ్ మారిద్ది, ఈ మధ్యలో మైండ్ ఏదో చేసిద్ది, అది లోపలే ఉన్నాయి అవి మాట్లాడుతాయి. మళ్ళీ ఏం చెబుతాం? వెనక్కి తిరిగి చాలే అనుకుంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారంట? 10 మంది చెప్పిన దాన్ని పట్టుకొని ఇంకా వల్ల కాదని, వాక్యంలో ఏంటంటే వాళ్ళు రాత్రి అంతా ఏడుస్తున్నారంట. సో మన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోకుండా ఉండటానికి మన మైండ్లో కొన్ని స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి, మన మనస్సులో కొన్ని బంధకాలు ఉన్నాయి. దేవుడు చెప్పని మనం ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? కొంతమంది మాట్లాడిన మాటలు మనకేమైనాయి అంటే కొన్ని స్ట్రాంగ్ హోల్డ్స్ లాగా అయినాయి, కొన్ని దుర్గాల్లాగా అయినాయి. అర్థమవుతుందా? కొన్ని స్ట్రాంగ్ హోల్డ్స్, కొన్ని ఏమంటారు, కొన్ని దుర్గాలు మన మైండ్లో ఎందుకు కట్టబడి అంటే మనుషులు మాట్లాడిన ఆ మాటల వల్ల కట్టబడి. కొంతమంది మాట్లాడారు, నీకు ఇలానే ఉంటుంది, నీకు ఇలానే జరిగిద్ది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు, ఇక్కడి నుంచి నువ్వు దాటి వెళ్ళలేవు. ఆ మాటలు ఏమైనాయి అంట? దుర్గాల్లా కట్టబడి అంట. ఒకసారి వచనం చూద్దాం. 2 కొరింథీయులు 10వ అధ్యాయము. మేము శరీరదారులమై నడుచుకొంచున్నను, శరీర ప్రకారము యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, చదువుతారు అందరూ, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము కలవై ఉన్నవి. సో ఇక్కడ ఏదో ఉన్నాయంట, అవేం చేస్తున్నాయి అంట?
దుర్గములు అంటారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మాట్లాడుకున్నాం. దుర్గములు అంటే ఏంటి? ఒక కోట గోడకి ఏముంటాయంట? సో వీళ్ళు ఆ వాగ్దాన భూమిని చూస్తా ఉన్నప్పుడు వీళ్ళకి ఏం కనపడుతుంది అంట? వాళ్ళు దుర్గాల్ని కట్టుకున్నారంట. నేను చెప్పేది అర్థమవుతుందా? దుర్గాలు అంటే ఏంటి? ఇప్పుడు కోట గోడ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? స్ట్రాంగ్ హోల్డ్ అంటున్నారు. బట్ ఇంకో వర్డ్ కూడా ఉంది, ఫోర్ట్రెస్ అంటారు. అంటే మీరు చూసారా, ఇప్పుడు శివాజీ కోట, లేకపోతే ఫలానా వ్యక్తి ఫలానా రాజు యొక్క కోట అని చెప్తా ఉంటారు. చూసారు ఎప్పుడన్నా? సో ఆ కోట గోడని ఎలా కడతారు? ఒక్క రాయితో కట్టరు. ఒక రాయి, మళ్ళీ ఇంకొక రాయి, ఇంకొక రాయి, చాలా రాళ్ళు ఏం చేస్తాయి? ఒక కోట గోడని కడతాయి. అవునా కదా? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయిజాలనంత ఏమున్నాయంట? దుర్గములు ఉన్నాయంట. సో ఈ యొక్క జాతవేనండి, మనుషులు కొన్ని మాటలు అన్నప్పుడు, మనుషులు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అవి మన లోపల ఏమవుతాయి అంత నా వైపు చూడాలి. ఏమవుతాయి అంటే అవి దుర్గాల్లాగా అవుతాయి అంట, స్ట్రాంగ్ హోల్డ్స్ లాగా అవుతాయి. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటి? ఒక రాయి తర్వాత ఇంకో రాయి, ఇంకో రాయి తర్వాత. అంటే మనిషి ఒక మాట అన్నప్పుడు నీకేం అంత అనిపించదు. చాలా మాటలు అంటాడంట, చాలా మాటలు. ఇప్పుడు ఈ వ్యక్తి కొన్ని విషయాలు అన్నాడు, ఈ వ్యక్తి కొన్ని మాటలు అన్నాడు, నేను ఈ వ్యక్తి కొన్ని మాటలు అన్నాడు. ఇవన్నీ ఏం చేస్తామంట? మనం దుర్గాల్లా కట్టుకుంటామంట. కట్టుకొని మనం ఏం చేస్తామంట? దాని చాటున దాక్కుంటామంట. దాని చాటును దాక్కొని కానాన్ దేశంలోకి వెళ్లకుండా, లేకపోతే నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా ఇక్కడ ఆగిపోయి నీ మైండ్ సెట్ ఏం చెప్పింది, నీ మనసు ఏం చెప్పింది? ఇంకా నీ వల్ల కాదులే, ఇంకా నువ్వు వెళ్ళలేవులే, ఇక్కడ చాలులే, ఇంకా నీకు సరిపోదులే, ఇవన్నీ చెప్పిద్దంట. సో ఎప్పుడైతే ఈ యొక్క దుర్గాలు నువ్వు కట్టుకొని, ఈ మనుషులు అన్న మాటల్ని నువ్వు ఒక కోటగోడలా కట్టుకొని దాని వెనకాల దాగి నువ్వు ఆలోచిస్తూ ఉంటావే, అప్పుడు అక్కడ ఏం చేస్తా అంటే అపవాది వచ్చి వాడు దొంగిలించుకుంటాడు నిన్ను, వాడు నాశనం చేస్తాడు, వాడు డిస్ట్రాయ్ చేస్తాడు నిన్ను. పక్కన తట్టి చెప్పండి, నువ్వు వేరే రాజ్యంలో ఉన్నావు. కొన్ని ఆలోచనలు లాంటి ఇల్లిజిటిమేట్ థాట్స్ అంటారు. అంటే తెలుగులో ఏమంటారు? మంచి కాదై. దేవుడు నీ గురించి ఏం మాట్లాడాడో జాతవేనండి, దేవుడు నీ గురించి ఏం చెప్పాడు, దాన్ని నువ్వు ఆలోచించకుండా, దాన్ని నువ్వు చూడకుండా, మనుషులు ఏం మాట్లాడారో, మనుషులు ఏం చెప్పారు, మనుషులు ఏ రాంగ్ రిపోర్ట్ నీకు చెప్తున్నారు, ఏ తప్పుడు సమాచారం నీకు ఇచ్చారు, ఏ అనవసరమైన మాటలు మాట్లాడారు, వాటిని తీసుకొని వాటిని నీ హృదయంలో, నీ మనస్సులో కోటగోడల్లా కట్టుకొని వాటి వెనకాల నువ్వు దాగి ఉన్నావు అనుకో, దేవుడు ఇది కరెక్ట్ కాదంటాడు. అప్పుడు నువ్వేం చూస్తావు? నువ్వు ఏ చీకట్లో ఉన్నావో ఆ చీకటినే చూస్తూ ఉంటావు. కానీ వాక్యంలో ఏముందంటే 18వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. 18వ కీర్తన 2వ వచనం చదువుతారు అందరూ ఒకసారి? నా కోట చెప్తారు అందరూ? యెహోవా నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. హల్లెలూయా. సో దేవుడు మనకి ఆశ్రయంగా ఉండాలంట, మన కోటగా ఉండాలంట. అంటే నేను ఎక్కడుండాలా? దేవుని యొక్క రాజ్యంలో ఉంటే ఆ రాజ్యంలో ఎవరు నాకు కోటకుంటారు? దేవుడు నాకు కోటకుంటాడు, దేవుడు నాకు రక్షణగా ఉంటాడు, దేవుడు నన్ను కాపాడేవాడుగా ఉంటాడు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించినప్పుడు వాళ్ళు ఏం కట్టుకుంటా ఉన్నారు? వాళ్ళు ఒక కోటని కట్టుకుంటా ఉన్నారు, ఒక దుర్గాన్ని కట్టుకుంటా ఉన్నారు. ఆ దుర్గం ఎలా ఉందంట?
వాళ్ళు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టకుండా వీళ్ళని అక్కడ ఆపేసే దుర్గంగా ఉందంట. సో ఇక్కడ రెండు కనపడతా ఉన్నాయి. నువ్వు నీ మనుషులన్న ఆలోచనలు నీకు అనిపించేవి చూసి వాటిని బట్టి నువ్వు ఒక దుర్గాన్ని కట్టుకొని, ఒక కోట గోడలా కట్టుకొని దాని వెనకాల దాక్కొని ఉంటావా, లేదా దేవుడు ఏమంటా ఉన్నాడు, అవి కాదు, మనుషులు అన్నాయి కాదు, లేదా నువ్వు అనుకునే కాదు, నేను నీ కోట, నేను నీ యొక్క రక్షణ, నేను నీ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ అంటున్నాడు. నువ్వు దానికి ఎందుకు వస్తావా? సో ఎందుకు ఇలా కట్టుకుంటావు అంటే జాగ్రత్త వినండి. ఇలా మన జీవితంలో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పమంటారా? ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న వేస్తాం ముందు. మనుషులు ఏమన్నా అన్నప్పుడు, నెగిటివ్ విషయాలు అన్నప్పుడు నేను అస్సలు ఫీల్ అవను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను అస్సలు పట్టించుకొని అస్సలు బాధపడను, నాకు అసలు ఎప్పుడు దాటొచ్చానని ఎవరున్నారా? చూడండి, ఒకరు చేయెత్తారు. మరి మనందరికీ ఏమైంది? ఈరోజు ఇంత వాక్యం విన్నారు కదా, వచ్చినప్పుడు నీ డ్రెస్ బాగుంది, నీ షర్ట్ బాగుందని ఎవరు అన్నారు అనుకో, నీకేమైంది? బాగుంది. కొంతమంది అయితే కొంచెం అడావుడి అయ్యి నేను పలానా అక్కడ కళానికేతనలో కొన్నా అని చెప్పేస్తారు. ఇంత వాక్యం వినేసావు, వెళ్ళిపోతూ ఉంటావు. అక్కడ దారిలో ఎవరన్నా, ఏంది ఇది, ఎప్పుడుదే వేసుకొని వచ్చావు, ఏంటి ఇది ఇట్లా ఉంది, లేకపోతే ఎందుకు ఇట్లాంటిది వేసుకొని వచ్చావు, ఈ వాక్యం అంతా నీకేం గుర్తుండదు. ఏం గుర్తుంటుంది? నేను చెప్పింది కరెక్టా కాదా? ఈరోజు వాక్యం ఇంకా గుర్తురాదు. అసలు ఏం మాట్లాడావో, ఏం కన్ఫెస్ చేసావో, ఏమి ఇక్కడ ఒప్పుకున్నావో నీకేం గుర్తురాదు. ఏంది బోసిపోయింది దానిలాగా వచ్చావు అని ఒక మాట అన్నారు, అంతే, అయిపోయింది. లేడీస్కి ఆ రోజు ఇక అన్నం తినబుద్ధి కాదు. ఇక మామూలుగా ఇంటికి వెళ్ళినాక అప్పటికి కూర వండేసి ఉంటారు, కావాలని కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తారు. మళ్ళీ వెళ్ళి నా బాధ ఆయనకు కూడా తెలియాలని. ఎందుకైంది అట్లా? ఎందుకైంది? నేను ఎవరు కొట్టలా, ఏం చేయాలా, ఎందుకైంది చెప్పండి? ఒక మాట, 2 మాటలు, దాంతోపాటు ఏంది 2 వారాల నుంచి రాట్లా, బాగా చీకటి పడుతున్నా, నోరు దోలాక్క అన్నాడు ఎవడో. ఏమైనా అయిపోయింది ఆ రోజు? ఇంకా మళ్ళా ఇంకా 2-3 వారాలు రారు ఇంకా. సో పౌలు 2 కొరింథీయులు 10వ అధ్యాయము ఆ భాగం రాస్తా ఉన్నప్పుడు అక్కడ ఒక గ్రీక్ వర్డ్ వాడాడు. దాన్ని ఏమంటారంటే ఐకమెలటిజో అంటారు. ఏంటది? ఐకమెలటిజో మనకు అవసరం లేదు, కానీ దాని అర్థం ఏంటంటే ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క తలంపులు, అవి లేకపోతే ఎవరైనా మాటలు, జాగ్రత్త వినండి, ఈ మాటలు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అంట, ఈ ఐకమెలటిజో అంటే ఏంటంటే స్పియర్ పాయింట్లో దాన్ని అక్కడ కొట్టి ఆపేయటం అంట. ఇప్పుడు ఎవరన్నా, జాగ్రత్త వినండి, ఎవరన్నా ఒక మాట అన్నారనుకో, ఆ మాట ఎప్పుడైతే వాళ్ళ నోట్లోంచి గాల్లోకి వస్తుందో, నీకు వినపడుతుందో, ఇక్కడ నుంచి ఒక బల్లెని తీసుకొని దాన్ని అట్లా పెట్టి కొట్టామనుకో, అక్కడ దిగబడి ఆగిపోద్దంట. అది దాని యొక్క అర్థం. సో దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఏంటి? ఇంకా అది వచ్చి నాకు గుచ్చుకోదు, నా హృదయంలోకి రాదు, నా లోపల రాదు. ఏం చేయాలంట? కొంతమందికి అర్థం కాల, నేను చెప్పమంటారు మీకు అర్థమయ్యేటట్టు. గాలి మాటలనంట గాలిలోనే ఆపేయాలంట. ఇప్పుడు అర్థమైందా? ఏం చేయాలంట? కొంతమంది అనవసరమైన ఈరోజు అంత హ్యాపీగా ఉంటావు, అసలు చాలా హ్యాపీగా ఉంటావు, చాలా దేవుడు నాతో ఈరోజు బాగా మాట్లాడుకుంటావు. ఆ 2 అనవసరమైన మాటలు వస్తాయి, ఏమైద్ది? నీ మూడంతా పాడైతే. కాబట్టి నువ్వేం చేయాలంట? ఆ మాటలు, వాళ్ళు చెప్పే విషయాలు, అవి నీ లోపలికి రానికూడదంట. రాకుండా అంటే ఏం చేయాలంట? దుర్గమును పడద్రోయ జాలనంత అవి తీసుకొచ్చి
కింద వర్షంలో ఏమంటున్నా అంటే, ఈ మాట ఎక్కడుందంటే కింద వర్షంలో ఉంది. ఏమంటున్నా అంటే, క్రీస్తుకి చెరపట్టినట్టు లోబర్చాలంట. అంటే ఏం చేయాలంట, ఒక బల్లెం, వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలంట, ఒక బల్లెం విసిరి దాన్ని అక్కడితో కట్ చేసి ఆపేయాలంట, దాన్ని అక్కడ గుచ్చాలంట, నీ లోపలికి రానికూడదంట. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, అవి వచ్చి మనకు గుచ్చుకుంటాయి. ఈరోజు సైతాన్ దింపాడురా అనుకుంటాం, కానీ వాక్యం ఏమంటున్నాడు, నువ్వు దింపాలంట దాన్ని రాకుండా. సో అప్పుడేమైందంట, కోట కూడా కట్టకుండా ఉంటావు అంటున్నాం. అప్పుడు నీ ఆశ్రయం ఎక్కడ ఉంటుందంట, యెహోవా యొద్ద నీ యొక్క ఆశ్రయం ఉండదంట. ఆయనే నీ కోట, ఆయనే నీ కేడెం, ఆయనే నీ రక్షణ అవుతాడంట. దేవుడు మనల్ని అలా మారమంటున్నాడు. సో ఈ ఇద్దరు ఏం చూస్తా ఉన్నారు, దేవుడు ఏం చూస్తున్నాడో దాన్ని చూస్తున్నారు. మనం ఏం చేస్తాం తెలుసా, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాడు, దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని చూస్తున్నాం తెలుసా, విశ్వాసం ఏం చేస్తుంది అంటే, ఫెయిత్ సీస్, విశ్వాసం చూడగలదు. అంతా చెప్తారా, విశ్వాసము చూడగలదు. నువ్వు చూస్తూ ఉన్నావు, దేవుడు నీకు వాగ్దానం చేసింది నేను తీసుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి, దాన్ని నేను స్వాధీనపరచుకోవాలి, నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ మధ్యలో అపవాది ఏం చేస్తాడు తెలుసా, ఎవరో ఒకరి ద్వారా 4 మాటలు అనిపించి నువ్వు అక్కడికి వెళ్ళకుండా నిన్ను కొంచెం డిసప్పాయింట్ చేసి ఏం చేస్తాడు, 4 రాళ్ళు వేస్తాడు, 4 మాటలు వేస్తాడు. ఆ మాటలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట, వాటిని కోటగోడగా కట్టుకోకూడదంట. అవి ఎప్పుడైతే వస్తున్నాయో వాటికి ఒక బల్లెం గుద్ది, ఒక స్పియర్ గుద్ది దాన్ని అక్కడ ఆపేసి నీ వాగ్దానం, నీ యొక్క ప్రామిస్ ల్యాండ్లోకి నువ్వు నడవాలంట. గమనించారా, ఈ 10 మంది ఏం చేశారు తెలుసా, 40 లక్షల మంది రానికుండా చేశారు. 10 మంది ఏం చేశారు తెలుసా, 40 లక్షలు అంటే ఒక 4 గుంటూరులు అంత జనం, ఇంతమందిని ఏం చేశారు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ 10 మంది 10 ఏరియాలకి హెడ్స్ అన్నమాట. 10 ఏరియా అంటే 10 బ్యాచ్లు ఉన్నాయి, 10 గ్రూపులు ఉన్నాయి. ఈ 10 గ్రూపుల్లోంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఈ 10 మంది, ఈ 10 గ్రూప్స్లోంచి వచ్చిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, చాలా బలహీనమైన మనస్తత్వం, భయపడే మనస్తత్వం, కష్టాన్ని అప్పుడుదా కష్టపడి వచ్చారు కదా, ఐగుప్తు వాళ్ళలోంచి పోట్ల. దేవుడు నీకు వాగ్దానం ఏం చేసినప్పుడు, దేవుడు నీ వాగ్దాన భూమిలోకి నేను నడిపిస్తున్నప్పుడు ఎక్కువ మంది అది జరిగిద్దని చెప్పరు. ఎక్కువ మంది నువ్వు దాన్ని చూడగలుగుతావు అని చెప్పరు. ఎక్కువ మంది అది నీకు సాధ్యమని చెప్పరు. ఎందుకో తెలుసా, అది ఎవరు చెప్పింది, దేవుడు చెప్పింది. దేవుడు చెప్పాడు కాబట్టి ఎవరు చూశారు దాన్ని, దేవుడు చూశాడు, వాళ్ళు చూడలా. కొన్నిసార్లు వాళ్ళు మీ ఇంట్లోంచి వస్తారు, కొన్నిసార్లు వాళ్ళు నీ బంధువుల్లోంచి వస్తారు, కొన్నిసార్లు వాళ్ళు నీ ఫ్రెండ్స్లోంచి వస్తారు. వాళ్ళు ఏమంటారు, నీ వల్ల కాదురా, 10 సంవత్సరాలు సంపాదించినా రాదు, అది 10 సంవత్సరాలు కష్టపడినా రాదు, ఎవరి వల్ల కాదంటారు. కానీ ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, నేను నీ కోటగా, నీ యొక్క కొండగా, నీ యొక్క దుర్గంగా, నీ యొక్క రక్షణగా నేను ఉండగలిగితే నీ వాగ్దాన భూమిలోకి నువ్వు వెళ్ళగలుగుతా ఉంటున్నాడు. హల్లెలూయా. యెహోషువ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా. 14వ అధ్యాయం 8-9 వచనాలు, సంఖ్యాకాండం. అక్కడ ఒక మాట ఉన్నది, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, దేర్ ప్రొటెక్షన్ హస్ డిపార్టెడ్ ఫ్రమ్ దెమ్. మధ్యలో ఉంది. యెహోషువ చూసినప్పుడు ఏమంటున్నాడు, దేవుని యందు మనం ఆనందిస్తే ఏం చేస్తాడంటే దేవుడు మనకిస్తాడంట ఆ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకిస్తాడు. యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వాళ్ళు ఏమవుతారంట, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ ఏమైందంట. యెహోషువ చూసినప్పుడు ఏదో చూశాడండి, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రొటెక్షన్ లేదని చెప్తున్నాడు. వాళ్ళ మీద ఒక ప్రొటెక్షన్ ఉండేదంట, వాళ్ళు దేన్నో ఆధారం చేసుకొని నమ్ముకొని బ్రతికే వాళ్ళంట, అదంట వాళ్ళ మీద తొలగిపోయిందంట. ఎందుకో తెలుసా,
ఎందుకో తెలుసా, వీళ్ళు వాళ్ళ వాగ్దాన భూమి దగ్గరికి వచ్చారు, దేవుడు రెడీ చేసి పెట్టాడు, అక్కడ ఉన్నటువంటి శత్రువులు పైనటువంటి వాటన్నిటిని తొలగించి రెడీ పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకొని దాన్ని తినండి అంటున్నాడు, ఆ భూమిలోకి ఎంటర్ అవ్వమంటున్నాడు. యెహోషువ ఏం చూస్తున్నాడు, వాళ్ళకున్న ప్రొటెక్షన్ లేదంట. కాపుదల లేనప్పుడు ఏమైంది, కాపుదల లేనప్పుడు ఏమైంది, ఏమైనా చేయొచ్చు. గమనించారా? దేవుడే తీసుకొచ్చాడు, దేవుడే నడిపించాడు, దేవుడే మాట్లాడాడు, దేవుడే వాళ్ళని పంపించి చూడమని చెప్తున్నాడు. దేవుడేమంటున్నాడు ఇంకా అందరూ చెప్తారా, నా వాగ్దానంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికి ప్రొటెక్షన్ లేదు అక్కడ. ఎందుకంటే నా వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలని దేవుడు నాకు రెడీ చేసి పెట్టాడు. ఇంకా నీ పని ఒక్కటే, నువ్వు వెళ్ళి స్వతంత్రించుకుంటావా లేదా. వాళ్ళకి ప్రొటెక్షన్ లేదంట. నీకేముందంట, కాపుదల ఉంది నీకు. వాళ్ళకేం లేదంట, కాపుదల లేదంట. అది ఎవరు చూడగలిగారు, యెహోషువ చూడగలిగాడు. ఎందుకని, విశ్వాసంతో యెహోషువ చూస్తున్నాడు. 40 రోజులు గమనించినప్పుడు యెహోషువకి ఏం కనపడుతుంది, అరే అంత బాగానే ఉంది, అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, అన్ని పెద్ద పెద్దగా ఉన్న వాళ్ళు కనపడుతున్నారు, అంత బాగానే ఉంది, కానీ వీళ్ళకేం లేదు, వీళ్ళకి ఆత్మీయ బ్యాకప్ లేదు, ఆత్మీయంగా సపోర్ట్ లేదు వీళ్ళకి. అది తీసివేయబడింది. ఎందుకో తెలుసా, ఇప్పుడు మనం వెళ్ళి స్వాధీనపరచుకోవడానికి. ఆమేన్. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సంసోన్ అనమాట. సంసోన్ ఏం చేస్తాడంటే, దారిలో వెళ్తా ఉన్నప్పుడు ఒక సింహం వచ్చిందంట. ఆ సింహం వచ్చినప్పుడు ఏం చేశాడంట, యెహోవా బలము, శక్తి సంసోన్ మీదకి వచ్చి ఆ సింహం రాగాల్ని పట్టుకొని ఒక గోట్ని, ఒక మేకని ఎలా చీలుస్తాడో అలా చీల్చాడంట. చీల్చి ఏం చేశాడంట, వెళ్తున్నాడండి సడన్గా వచ్చింది సింహం వచ్చింది. ఏం చేశాడు, టక్కని పట్టుకొని దాన్ని చీల్చి ఆడబడేసి వెళ్ళిపోయాడంట. మళ్ళీ రిటర్న్లో వస్తున్నాడంట. వస్తున్నప్పుడు ఏముందంట, ఆ సింహపు కళేబరంలో ఏముందంట, తేనె ఉందంట. ఏం చేశాడంట, తేనె తీసుకున్నాడంట, కొంచెం తిన్నాడంట. తిని కొంచెం ఎవరు తీసుకెళ్ళాడు, తీసుకొని తింటా వెళ్ళగానే వాళ్ళ తల్లిదండ్రులు కనపడారు, వాళ్ళకు కూడా ఇచ్చాడంట. సంసోన్ ఏం చేస్తా ఉన్నాడు, తను ఒక పని విషయం వెళ్తా ఉన్నాడు. తన ప్రయాణంలో ఏమైంది, ఒక యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధం చేసినాక తన ఆహారం ఎక్కడ దొరికింది, దాంట్లోనే దొరికింది. దేవుడు నిన్ను సమృద్ధిలోకి ఎప్పుడు తీసుకెళ్తాడు తెలుసా, నువ్వు యుద్ధం చేసినప్పుడే తీసుకెళ్తాడు. ఏం చేయకుండా ఖాళీ కూర్చొని ఐ రిసీవ్ ఇట్, నాకు జరగాలి ప్రభా, నాకు చేయి ప్రభా, అయ్యా నువ్వు ఎప్పుడు చేస్తావు అని ఏడిచావు అనుకో, దేవుడు ఏం పట్టించుకోడంట. దేవుడు నీకు ఒకటి చూపిస్తాడు, దేవుడు నీకు మాట్లాడతాడు, దాని దగ్గరికి వెళ్ళమంటాడు, దాన్ని వెళ్ళి స్వాధీనపరచుకోమంటున్నాడు. కొన్నిసార్లు డబ్బులు లేనప్పుడు ఫీల్ అవుతారు కదా, అవుతారు లేదా, డబ్బులు అయిపోయినాయి సడన్గా, లేకపోతే డబ్బులు సరిపోవట్లేదు, ఫీల్ అవుతారు లేదా, చెప్పండి. ఎక్కువ మందికి కావాల్సిన డబ్బులే. నాకు డబ్బులు అవసరం లేదంటే ఇంకా ఒక ఆత్మీయంగా ఒక లెవెల్కి వచ్చి ఉంటారు మీరు, అవునా కదా. డబ్బులు మనీ లేనప్పుడు ఏమైంది, బాధ కలిగిద్దా లేదా, డబ్బులు లేనప్పుడు ఏమైంది. సో అలాంటప్పుడు నీ జీవితంలో 2 జరుగుతాయి అంట. ఒకటేంటి, నాకు డబ్బులు లేవు, నన్ను చిన్నప్పటి నుంచి సరిగా చదివిలేదు, లేకపోతే నన్ను పట్టించుకోలేదు, లేకపోతే నాకు
నేను నా పుట్టుకే ఇట్లా, లేకపోతే నేను ఇట్లా జరిగింది ఎందుకని ఇట్లా అన్నీ నువ్వు అనుకుంటున్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు? నీ కోటకోడిని మళ్ళీ కట్టుకుంటున్నావు. కట్టుకుని నువ్వు ఎక్కడుంటావు? అక్కడ దాక్కొని ఉంటావు. ఈలోపు ఏమైంది? అపవాది ఇంకో బిల్లు తీసుకొచ్చి పెడతాడు. ఏడుస్తా కూర్చో. డబ్బులు నీ దగ్గర లేవంటే నీ మనస్తత్వం మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి. ఆయన నీ కోటగా అవ్వాలి. నీకు డబ్బులు నీ దగ్గర లేవంటే నీకు యుద్ధం చేయటం నీకు కష్టంగా అనిపిస్తుంది. కొంతమంది బ్లెస్ అవుతూ ఉంటారు, కొంతమంది ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఖాళీ కూర్చోట్లా. డబ్బులు ఉన్న వాళ్ళని వెళ్ళి చూడండి, అడగండి. వాళ్ళు ఖాళీ కూర్చొని లెక్కేసుకో. ఆ వీడియో ఒకటే పెడతాడు వాడు 20 గంటలు ఏం చేశాడు నీకు చూపిడు. సో మనం కూడా ఏంటంట, మన వాగ్దానం దేవుడు నీకు చెప్పాడు, దేవుడు నీకు చూపించాడు, దేవుడు నీకు అది ఇస్తా అంటున్నాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ యుద్ధాన్ని నువ్వు చేయాలా. యూ హ్యావ్ టు గో ఫర్ దట్ బ్యాటిల్. దానికోసం నువ్వు పరిగెత్తాలా, దానికోసం నువ్వు ప్రయాసపడాలి, దానికోసం ఆయన జ్ఞానాన్ని తీసుకొని నువ్వు నడవాలా. అప్పుడేమైద్ది? నీ యొక్క తేనె నీకు వచ్చినప్పుడు నీకు ఎలా ఉంటుంది? తేనె ఎలా ఉంటుంది? పొల్లగా ఉండదు. తేనె ఎలా ఉంటుంది? తిన్నప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. సో అంటే నువ్వేం చేయాలా? నీ యొక్క బ్యాటిల్ కోసం నువ్వు వెళ్ళాలా. నా వాగ్దానం దేవుడు చూపించాడు, నాకు అది మాట్లాడి చెప్పాడు. ప్రభా ఏం చేయమంటావు? ఈ మధ్యలో నాకు అందరు చెబుతున్నారు, ఇది సాధ్యం కాదు, నీ వల్ల కాదు, ఇది 10 సంవత్సరాలు కష్టపడాలి ఏం చెప్తున్నారు. నాకేం అవసరం లేదు ప్రభా. ఈ బ్యాడ్ రిపోర్ట్ నేను వినట్లా. నేనేం వింటున్నాను? నువ్వేం చెప్పావో, ఏం మాట్లాడో అది వింటున్నాను. నేను దానికోసం వెళ్తున్నాను. నువ్వంట ఆ టైంలో అడుగు పెట్టంగానే సంసోనికి ఏమైందంట? దేవుని యొక్క ఆత్మ ఆయన మీద దిగి వచ్చినప్పుడు అంట, సింహం రంగాలు సింహంగా కనపట్ల. ఒక మేక పిల్ల లేకపోతే ఒక చిన్న జంతువుని ఎలా చీలుస్తారు అలా చీల్చేశాడంట. చీల్చేసి అంటే ఆడు పడేసి వెళ్ళిపోయాడంట. ఎందుకో తెలుసా? అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాడు. అర్థం కాని వాళ్ళకి పెళ్లి సంబంధానికి వెళ్తున్నాడు. ఏం పట్టలేదు అంటే ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నాడు. దేవుడు ఆ పై వచనం ఏమంటే, దేవుడు సంసోను ప్రేరేపించాడని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదంట ఫిలిస్తీన్లు చేసుకోమని. సంసోను ఎక్కడికి వెళ్తున్నాడు? తన వాగ్దానం కోసం వెళ్తున్నాడు. దేవుడు ఏం మాట్లాడు ఏం చెప్పాడు వెళ్తున్నాడు. దారిలో ఏమొచ్చింది? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. సింహం రాగానే లుంగి ఎత్తుకొని పరిగెత్తలా. ఏం చేశాడు? కూర్చొని ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థిస్తా, అయ్యా ఈ సింహం తప్పించి అంటలా. ఏం చేశాడు? రాగానే తీల్చి అక్కడ పడేసి వెళ్ళిపోయాడంట. మళ్ళీ తిరిగి రిటర్న్లో వస్తున్నప్పుడు ఏముందంట? తన యొక్క ఆహారం అక్కడ ఉంది, తనకి సంతోషాన్ని ఇచ్చేది అందులో ఉందంట. ఏం చేశాడంట? తీసుకొని తిన్నాడంట, తీసుకెళ్ళి కుటుంబానికి ఇచ్చాడంట. యువర్ ప్రొవిజన్ ఈజ్ ఇన్ యువర్ బ్యాటిల్. నీ సమృద్ధి ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు నీ యుద్ధం చేసినప్పుడు వస్తుంది. అలా చెప్తారా? నా సమృద్ధి, నా ప్రొవిజన్ నేను యుద్ధం చేసినప్పుడు వస్తుంది. ఏదన్నా ఒకటి జరగాలనుకో బాగా సిద్ధపడతాం కదా. కానీ సంసోను అలా కాదంట. పోతానే ఉంటాడంట. దేవుడు ఏం చెప్పాడు అది చేయడానికి వెళ్ళిపోతాడంట. దారిలో ఏమొచ్చినా అదే సిద్ధపాటంట ఆయనకి. సో అందుకే మనం ఏమవ్వాలా? సాటిస్ఫైడ్గా ఉండకూడదు. ఏంటది? తృప్తి చెందిన వాళ్ళకంట పెద్ద ఎక్కువ జరగవు అంట. పక్కన తట్టి చెప్పండి, తృప్తి చెందుంటే నువ్వు పెద్ద ఎక్కువేం జరగవు. జీవితంలో చాలా చూశాను, చాలా అనుభవాలు ఉన్నాయి నాకు, చాలా జరిగినాయి నాకు అని నువ్వు అనుకుంటే ఈరోజు ఇక్కడ వాక్యం వినటానికి రావును. ఎందుకు వస్తున్నావు తెలుసా? నువ్వు ఎందుకు వస్తున్నావు తెలుసా? నేనున్న స్థితి ఇది కాదు నా ప్లేస్. ఈ స్థితి నేను ఉండాల్సిన స్థితి కాదు. చూడాల్సింది ఏదో ఉంది, జరగాల్సింది ఏదో ఉంది, దేవుడు వాగ్దానం చేసింది ఏదో ఉంది. కొన్నిసార్లు 40 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. అప్పుడప్పుడు కళ్ళు మూసుకుని అట్ట కునికేస్తున్నా కానీ మొత్తానికి ఏదో ఒకటి వింటున్నావు. విని ఏం చేస్తున్నావు? నీ వాగ్దానం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు.
నీ ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకో తెలుసా? నీ పోరాటంలో నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ యొక్క ప్రొవిజన్ సంపాదించుకుంటున్నావు. అంటే ఏంటి? ఈ పోరాటంలో నీకేం జరుగుతుంది తెలుసా? కొన్నిసార్లు నీ మైండ్ని మార్చుకుంటున్నావు, నీ కోపాన్ని తగ్గించుకుంటున్నావు, నీ మాటలను సరి చేసుకుంటున్నావు, నీ యొక్క ఓర్పును నువ్వు పెంచుకుంటున్నావు. నువ్వేం సంపాదిస్తున్నావు తెలుసా? ఎవడు బయట డబ్బులు ఇచ్చి కొనుక్కోలేనటువంటి దాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు. ఎప్పుడు సంపాదించుకుంటున్నావు? ఖాళీగా ఉన్నప్పుడు రాదు. కాలు మీద కాలు వేసుకొని ఓ 2 పేపర్లు చదువుకుంటా, రిమోట్ నొక్కుంటా ఉంటే ఏం జరగదు నీకు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? కానీ సంసోను కంట దేవుడు ఏది చెప్పాడంట. చెప్పగానే ఏం చేశాడంట? రెడీ వెళ్తున్నాడంట. వెళ్ళంగానే దారిలో ఏమొచ్చిందంట? ఒక పోరాటం వచ్చింది. పోరాటం వచ్చినప్పుడు ఏమైంది? దాన్ని చంపి దాంట్లోంచి సమృద్ధిని తీసుకున్నాడు. సాటిస్ఫైడ్ పీపుల్కి అన్నీ జరగవండి. నాకు చాలా ఈ జాబ్ బాగానే ఉంది, ఓకే శాలరీ వస్తుంది, లేదా తర్వాత డబ్బులు పెన్షన్ వస్తాయి, పర్లో ఒక ఇల్లు కొనుక్కున్నా అనుకునే వాళ్ళకి సరిపోవు. వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకో తెలుసా? తృప్తి చెందే వాళ్ళు ఎక్కడున్నారంటే పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, వాళ్ళు ఐగుప్తులో ఉంటారు. ఎక్కడున్నారు వాళ్ళు? తృప్తి చెందిన వాళ్ళు ఎక్కడున్నారంట? వాళ్ళకి ఐగుప్తి చాలు. దేవుడు అందుకే మనందరికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఇట్స్ కాల్డ్ హంగర్. ఇంతకుముందు చెప్పా కదా, నీ ఆత్మకి భయంకరమైన సామర్థ్యం ఉంది నీ లోపల. అందుకే నీ ఆత్మకు సామర్థ్యం ఉంది కాబట్టి నీ ప్రాణానికి ఆకలి వస్తూ ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఏం ఆశపడుతుందంట? ప్రాణం ఆశపడుతుందంట. దానికి ఆకలి కలిగినప్పుడు ఏమైందంట? ఆత్మలో కనబడుతున్నది ఎత్తుకొచ్చుకోవడానికి, పట్టుకోవడానికి వెళ్ళిపోయిందంట. అది దేవుడు ఈరోజు మనందరి ఆత్మీయ ఆకలిని పెంచునుగాక. హల్లెలూయా. వాళ్ళందరికీ వాగ్దానం చేశారు. 40 సంవత్సరాలు నడుచుకుంటా కష్టపడి వచ్చారు. 10 మంది చెప్పారు మ్యాటర్ మన వల్ల కాదని. కానీ ఇద్దరేమంటున్నారు? వాళ్ళు మనకి ఆహారంగా అవుతారు, మనకు ఒక బ్రేక్ఫాస్ట్గా అవుతారు, మనకు ఒక లంచ్గా అవుతారు, మనకు ఒక డిన్నర్గా అవుతారు. అంటే వాళ్ళని మనం తినేసామనుకో, వాళ్ళని తోలేమనుకో పక్కకి, అవన్నీ ఎవరి? వాళ్ళు వేరుగా చూస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారు తెలుసా? దేవుడు ఏం చూపిస్తున్నాడో దాన్ని చూస్తున్నారు. జస్ట్ కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్నారు అక్కడ?